హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు నేను యూట్యూబ్లో చూశానండి. చాలా విషాదకరమైనటువంటి సంఘటన అది. ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవలు వేసుకున్నప్పుడు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాలను వాళ్ళ ముందు మాట్లాడుకున్నప్పుడు పిల్లలైతే చాలా స్ట్రెస్కి అయితే ఫీల్ అయిపోతున్నారండి. ఆ విధంగా ఒక పాప మేడ్చల్ జిల్లాలో సహస్ర అనే పాప 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినటువంటి పాప అంటండి. అమ్మ ఈరోజు లేదు మన ముందు. అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులకు ఆ పాప అంత ఒత్తిడిగా మైండ్ స్ట్రెస్ అయిపోయిందండి. ఆ పాపకి చెప్పాలంటే అసలు చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఆ పాప ఎంతో మంచి జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి బిడ్డ ఈరోజు మన ముందు లేదు అంటే చాలా విషాదకరం అండి. అది చాలా బాధతో అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులకు ఒక్కటే చెప్తున్నానండి, దయచేసి పిల్లల ముందు గొడవలు అయితే వేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారండి. కొంతమంది అయితే ఇంటికి రావడానికి కూడా ఇష్టపడరు పిల్లలు. ఎందుకు ఇంటికి పోతే ఎప్పుడు చూసినా తల్లిదండ్రులు గొడవ వేసుకుంటూ ఉంటారు అని ఆ విధంగా ఫీల్ అయ్యే పిల్లలు కూడా చాలామంది ఉంటారండి. ఇంకా చెప్పాలంటే కొంతమంది అయితే ఇంట్లో ఉండడం ఇష్టం లేక కొంతమంది హాస్టల్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి దయచేసి నేను తల్లిదండ్రులకైతే ఈ రిక్వెస్ట్ని అయితే చెప్తున్నానండి, పిల్లల ముందు ఎలాంటి గొడవలు కానీ ఇవన్నీ వేసుకోకూడదండి. పిల్లలకు తెలియకుండా ఒకవేళ అనుకున్నా ఓకే, కానీ పిల్లలకు తెలిసి మాత్రము ఇటువంటి తప్పునైతే దయచేసి చేయొద్దండి. ఎందుకంటే పిల్లల యొక్క మెంటాలిటీస్ అనేటువంటివి అస్సలు ఎలా ఉందంటే వాళ్ళు తట్టుకోలేనటువంటి స్ట్రెస్కి ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఆ సహస్ర అనే పాప ఈరోజు మన ముందు లేదు అంటే చాలా అసలు బాధాకరమైన విషయం అండి. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మనము పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాత్రము ఈ షార్ట్ అయితే చేస్తున్నానండి. దయచేసి మనందరము కూడా జాగ్రత్తగా ఉండాలి, పిల్లల ముందు జాగ్రత్త వహించాలి, ప్రతి విషయంలో వహించాలండి. ఓకేనండి, నేను మరొక వీడియోలో ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను బేస్ చేసుకుని మాట్లాడదామనేది ఫిక్స్ అయిపోయానండి. త్వరలోనే మీ ముందుకు ఆ వీడియో అయితే వస్తుంది. ఓకేనండి, బాయ్ అండి.